గైస్, వెల్కమ్ బ్యాక్. సో మొన్న లాస్ట్ వీడియోలో మా పేరెంట్స్ నాకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఇదనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా ఇండిగోలో దోహా వరకు వెళ్ళినా. అక్కడ ఒక పిచ్చి ఫుడ్ ఇచ్చినారు. సో అది ఏదో ఒక గడ్డి తినేసి దాని తర్వాత మా మమ్మీ ఇచ్చిన కర్డ్ రైస్ తిన్నా. నా పక్కనే అమ్మమ్మ ఉండే, షీ వాజ్ ఫ్లయింగ్ టు అమెరికా. తను అన్ని మెమరీస్ రికలెక్ట్ చేసుకుంటూ నాకు చూపిస్తుంది. దెన్ దోహాలో దిగినాం. దోహాలో 7 hours లేఓవర్ ఉండే. లేఓవర్ అంటే ఏం లేదు, ముందు ఫ్లైట్ నుంచి నెక్స్ట్ ఫ్లైట్కి మధ్యలో గ్యాప్. సో అక్కడ నేను ఈ బిర్యానీ తిన్నా. టేస్ట్ పర్లే, ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ అంత కాదు. దానికి మాత్రం 2000 బొక్క పెట్టిన. జస్ట్ ఆ ప్లేట్, వాటర్ బాటిల్. దెన్ 7 hours తర్వాత నేను ఇట్లా ఖతర్ ఎయిర్లైన్స్ ఎక్కిన. అందులో మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్లా స్క్రీన్ ఇచ్చిర్రు, పిల్లో ఇచ్చిర్రు, బ్రష్ ఇచ్చినారు, బెడ్షీట్ ఇచ్చినారు. అట్లా ఒక మూవీ చూసిన నైట్ అంతా. విండో సీట్ తీసుకున్నాను, చాలా రిగ్రెట్ అయినా ఎక్స్ట్రా పైసలు పెట్టి. మొత్తం రాత్రి అసలు ఏంది, ఎందుకు తీసుకున్నాం ఎక్స్ట్రా పైసలు పెట్టని. బట్ యూనో మార్నింగ్ లేచిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ చూసిన. ఫుడ్ ఇది ఇచ్చిర్రు, చాలా అంటే చాలా బాగుండే. కానీ నిద్రలో ఏం తిన్నానో ఏదో అయితే తినేసిన. దెన్ దిస్ ఈజ్ ద బెస్ట్ సన్ రైజ్. ఇట్లా పక్కన కూర్చొని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఆ 2.5 hours మూవీని ఆ 7 hours జర్నీలో ఎగ్జాక్ట్గా ల్యాండ్ అయ్యే టైంకి నేను కంప్లీట్ చేసిన. మధ్యలో వండుకొని లేచి పండుకొని లేచి. దాని తర్వాత ఇమిగ్రేషన్ అయ్యింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది నా ఇమిగ్రేషన్, ఒక 5 minutesలో. దాని తర్వాత లగేజ్ తీసుకున్నా. మా అక్క నా కోసం వచ్చేసింది, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. సో వాళ్ళు నా బ్యాగులు పట్టుకొని పోతుంటే నేను ఊక్కుంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మా అక్క వాళ్ళ ప్లేస్కి మేము క్యాబ్ తీసుకొని వెళ్ళినాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. ఇప్పటి నుంచి మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయి? యూకే నుండి వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్, సపోర్ట్. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ ద సేమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.